నా బెటర్ హాఫ్ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం ఈ డెకరేషన్ మొత్తం అంతా రెడీ చేయించేసాను. ఎడిట్ చేయకుండా వేయాలన్నట్టు ఓకేనా. చెప్పు అమ్మకి బాయ్ చెప్పు. ఎల్లో సేమ్ పించ్ కేక్ పి వాకి టాకి అంట. థ్యాంక్ యూ, ఇంత మంచి బిరుదు ఇచ్చినందుకు నేను మీకు సదా రుణపడి ఉంటాను మధు గారు. వాకి టాకి ఎప్పుడు వాగుతూనే ఉంటాను. ఈ దెబ్బతో అయినా మీకు తెలిసిందా నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను అని. కొంచెం తొందరగా తినేసి వస్తాను. బాయ్. ఏలేంటి వాకి టాకి తిరిగింది. చూసారా అలాగే ఉందా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే డియర్ విష్ణు.
అమ్మా వెరీ బ్యూటిఫుల్. మా తమ్ముడు కానీ నన్ను ఎప్పుడు వదిన అని పిలుస్తాడు. నన్ను అమ్మలాగా చూసుకునే నా తమ్ముడు నాకు రింగ్ గిఫ్ట్ గా ఇచ్చారు. తమ్ముడు అందుకే అన్ని కలిపే అడిగినట్టు చెప్పకూడదు. Many more happy returns of the day. లేట్ నైట్ అవడం వల్ల ప్రేమని నిద్రపోయాడు. మళ్ళీ మీరు ప్రేమని ఎక్కడా అని అడగొద్దు. Happy birthday, may God bless you. హ్యాపీ బర్త్డే హ్యాపీ. నా కోసం ఎంతో ప్రేమగా నాకు ఒక బిరుదు ఇచ్చి మరీ తీసుకొచ్చిన మధుబాల గారికి అలాగే మా ప్రభు అన్నయ్యకి చాలా చాలా థ్యాంక్స్. వాకీ టాకీ అనే ఒక బిరుదు నాకు ఇచ్చారు ఈ పుట్టినరోజు సందర్భంగా. ఇంక నుంచి మీరు నన్ను వాకీ టాకీ అని పిలవచ్చు. సో బర్త్డే పార్టీ చాలా చాలా బాగా జరుగుతుంది. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు అండ్ ఫ్యామిలీ వచ్చారు. చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది నాకు వాళ్ళందరూ రావడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు, నా బర్త్డే ని ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసినందుకు. సో నాకు నా ఫేవరెట్ నువ్వే మాట్లాడుతున్నాను నిమిషం మర్చిపోతున్న ఫ్లో లో ఏదో వచ్చేస్తుంది. అమర్ నాకు మంచి విషెస్ చెప్పాలి అని వెయిట్ చేస్తున్నాడు వెనకాల, కెమెరా వెనకాల. రా అమర్, రా 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 అమర్, చెప్పు అమర్, నా బర్త్డే పార్టీ ఎలా జరిగింది, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఈ టైంలో ఈ గోల్ ఏంటి? అట్టహాసంగా జరిగినా కానీ బాగానే జరిగింది. కేక్ నాకు కొద్దిగా పెట్టారు, మిగతా మొత్తం తినేశారు. అవును, మా అక్కడ కనీసం సెన్సార్ లో పోతుంది కాబట్టి చెప్పకూడదు అవన్నీ. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అన్నా వదిన అంతే. మేఘ్నా అక్క, ఇప్పుడు మా మేఘ్నా అక్క నాకు మదర్ లాంటి వారు. ఆవిడ విషెస్ నాకు ఎప్పుడూ ఉంటాయి అండ్ మా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. మేఘ్నా అక్క నా గురించి మాట్లాడతారు, అది చూసి నేను తట్టుకోలేను. రండి మేఘ్నా అక్క. మేఘ్నా అక్క వచ్చేస్తున్నారు, మీరు అందరూ వేచి చూస్తూ ఉండండి. వచ్చేసారు. ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. చెప్పనివ్వట్లేదు ఏంటో, ముందు థ్యాంక్ యూ చెప్తుంది. నాకు తెలుసు ఏం చెప్తాను. ఇది మా రాక్షస్ అండి, కానీ మా రాక్షస్ అంటే మాకు చాలా ఇష్టము. మేము యూట్యూబ్ పెట్టాలి అని అనుకోవడానికి, మీ అందరికి దగ్గర రావడానికి కారణం మా క్రేజీ కపుల్స్. సో మా క్రేజీ కపుల్స్ లో ఫస్ట్ కపుల్ మా మేఘ్నా అక్క వాళ్ళు అనమాట. నా కపుల్ లేడే, పక్కన ఎక్కడో వెళ్ళలేదు. మీరున్న బాగుంది ఒకటే, అంతేనా? అంతే. సో వీళ్ళిద్దరు ఛానల్ చాలా మంచిగా సూపర్ డూపర్ హిట్ మీరు అందరూ చేయాలని ఆల్రెడీ మేము తుఫాన్ మెయిల్ లాగా వెళ్తున్నాము. సో ఇంకా మంచిగా వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. లాట్స్ ఆఫ్ లక్ అండ్ మంచిగా ఇంకా మంచి మంచి సీరియల్స్ చేసి క్షణం తీరిక కూడా ఉండకుండా బిజీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నీ బర్త్డే అప్పుడు చెప్తారు, అది నీ బర్త్డే అప్పుడు చెప్పుకుందాం. ఈ రోజు మీ బర్త్డే కాదు, ఎవరి బర్త్డే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం.
సో ఈరోజు సో నా బర్త్డే కి వచ్చిన నా ఫేవరెట్ కపుల్ అండ్ నాకు బ్రదర్ ప్రీతమ్ అన్న అండ్ మానస, ప్లీజ్ కరండి, రండి రండి. ప్రేమని ఎందుకు తీసుకురాలేదంటే లేట్ నైట్ పైగా ఇలా ఉంది కదా, అందుకే తీసుకుని రావట్లేదు. సో ప్రీతమ్ అన్న అండ్ మానస వచ్చేసారు. వచ్చేసాం మేము, మా అవార్డు వచ్చింది. సో బెస్ట్ ఫేవరెట్ కపుల్ లాగా. సో చూసారు కదా, విష్ణు బర్త్డే సెలబ్రేషన్స్ చాలా బాగా గ్రాండ్ గా జరగడానికి కారణం మా సిద్ధు. అంటే అందరూ కలిసి సిద్ధు ప్రోద్బలంతో ఈ డెకరేషన్, తర్వాత మళ్ళీ ఈ లాగ్, ఈ అంటే సిద్ధు గురించి మాట్లాడాలి ఎవరు లేకపోతే. ఓకే, సో మా చిట్టి రాకాసి చెల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సో దర్ బ్లెస్సింగ్స్. మైక్ కొంచెం మధ్యలో పెడితే మేము కూడా మాట్లాడతాం. సో సో ఎవరు బాగా మాట్లాడతారో వాళ్ళు మాట్లాడాలి. మరి మాట్లాడే ఛాన్స్ ఇస్తే ఎవరైనా మాట్లాడతారు. ఓకే, సో సూపర్ సక్సెస్ఫుల్ గా సాగిపోతున్న సిదిష్టు ఛానల్లో మరింత మంది సబ్స్క్రైబర్స్, వాళ్ళ ప్రేమ అభిమానం మీ మీద ఉండాలని అండ్ ఇలానే అల్లరి బర్త్డేలు ఇంకెన్నో జరుపుకోవాలని మా అల్లరి చెల్లికి మనస్ఫూర్తిగా విషెస్ చెప్తూ హ్యాపీ బర్త్డే విష్ణు. హ్యాపీ బర్త్డే. ఏం మాట్లాడాలి ఇప్పుడు? హ్యాపీ బర్త్డే అంతే కదా, హ్యాపీ బర్త్డే టు యూ. నేను చెప్పాను, మీ గురించి చెప్పాను. ఇప్పుడు వరకు మాట్లాడారు, ఓన్లీ విష్ణు గురించే చెప్పారు. నా గురించి మీరు ఏమైనా చెప్పండి. సిద్ధు బర్త్డే అప్పుడు చెప్పొచ్చు, సిద్ధు గురించి ఎప్పుడు అందరూ చెప్తారంటే నా గురించి చెప్పండి. నేను చాలా హైట్ లో ఉన్నాను. మా అమ్మాయి చాలా పెద్ద రాక్షసి, కానీ మాట్లాడడానికి రాక్షసి కానీ బట్ చాలా మంచి బంగారం యాక్చువల్లీ. మా ఆవిడ బాగా చూసుకుంటుంది, అందుకే ఇలా ఉన్నాడు. సో విషు గుడ్ లక్ ఇద్దరికి, మంచిగా యూట్యూబ్ ఛానల్ బాగా ఇంకా సక్సెస్ అవ్వాలని. ఇంకా థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ నా బర్త్డే కి వచ్చి ఇంకా నా డేని చాలా స్పెషల్ గా చేసినందుకు ఐ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతలా మాట్లాడతాం. అవును బాబా, థ్యాంక్ యూ సో మచ్ బాబా, థ్యాంక్ యూ. తర్వాత నాకు యాక్చువల్ గా మీ అందరికి జానకి కలగని లేదులో అఖిల్ గా తెలుసు, వాడు నాకు చాలా చాలా ఫేవరెట్ తమ్ముడు అన్నమాట, చిట్టి తమ్ముడు. సో వాడు నాకు విష్ చేయడానికి వచ్చేస్తున్నాడు. థ్యాంక్ యూ. అక్క గురించి పెద్ద నేను చెప్పాల్సింది ఏం లేదనుకుంటా. క్రేజీ కోతి ఈవిడ వయసు మీద పడుతున్న కొద్ది అల్లరి ఎక్కువ అయిపోతుంది, ఇంకా అల్లరి ఎక్కువ అవ్వాలి. అరే నా గురించి చాలా బాగా చెప్పమని అన్ని నిజాలు చెప్పేస్తున్నావు ఏంటో. నిజాలే తెలియాలి, బేసిక్ గా నిజాలే తెలియాలి. అండ్ తొందరగా అక్క 100K హిట్ చేసి సిల్వర్ ప్లే బటన్ తీసుకొని ఇలా ఫోటో దిగితే నాకు చూడాలని ఉంది. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ మీ అందరికి ఎంతగానో ఇష్టమైన మా హరిణి పాప వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి వచ్చేస్తుంది నన్ను విష్ చేయడానికి. శివనాగన్న నన్ను ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉంటాడు. శివనాగన్న పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను నా బర్త్డేకి వచ్చి ఏం చెప్పాలి అని అడగడం చాలా విషాదకరం. ఇప్పుడు యాక్చువల్లీ తెలుసా, విష్ణు మమ్మల్ని బర్త్డే కి ఇన్వైట్ చేసి దాని గురించి మాట్లాడడం అని చెప్పి మైక్ ఇస్తుంది, కానీ యాక్చువల్లీ ఇది నాప్టోల్ యాడ్ చేస్తున్నట్టుంది నాకు. యాక్చువల్లీ నేను విష్ణు మా గ్రూప్ లో ఎక్కువ టాకెటివ్స్ అన్నమాట. సో ఈ మధ్య మేము కొంచెం స్టైల్ నాప్టోల్ 1 ఈవెన్ నాప్టోల్ 2. ఇది ఏ ప్రమోషన్ కాదు, జస్ట్ మా గురించి మేము చెప్పుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే విష్ణు అత్త గిట్ట మేము చెప్పాము. హ్యాపీ బర్త్డే విష్ణు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా శివనాథ్ గారు మాట్లాడిన కార్యక్రమం అయిపోయింది, ఈయన బయటికి తోసేయాలి ఫస్ట్, ఎందుకంటే ఇప్పుడు మీరు ఇది చూడాలి. ఇప్పుడు బర్త్డే రోజు నేను ఏడవట్లేదు అని నన్ను ఏడిపించే కార్యక్రమం కూడా చేశాడు శివనాథ్. అయినా నేను ఏడవను. సో నెక్స్ట్ మా క్రేజీ గ్యాంగ్ బాగా చాలా హైట్ గా ఉన్నాడు. మా క్రేజీ గ్యాంగ్ కి పెద్ద కొండ, మా అందరికి పెద్ద అండా, కేంద్ర అమ్మా చెయ్యమ్మా, మేము
థ్యాంక్ యూ సో మచ్ క్రేజీ కపుల్స్. సో చాలా చాలా హంగామా జరిగిపోతున్న నా హ్యాపీ బర్త్డే పార్టీలో నా ఫేవరెట్ పర్సన్ నా తిలోత్తమ అత్తయ్య గారు వచ్చారు. స్క్రీన్ లో నన్ను తిడుతూ ఉంటారు, బట్ ఆఫ్ స్క్రీన్ లో మాత్రం షీ సో స్వీట్. చూడండి. థ్యాంక్ యూ సో మచ్ నా బర్త్డే పార్టీకి వచ్చినందుకు. థ్యాంక్స్. Thank you for inviting me. I'm so excited. So God bless you. థ్యాంక్ యూ సో మచ్. సో సెట్ లోనే కాదు బయట కూడా నాకు ఒక బిగ్ అక్క ఉన్నారు అని అంటే భావన అక్క. థ్యాంక్ యూ నా బర్త్డేకి వచ్చినందుకు అండ్ చాలా బాగా విష్ చేశారు అండ్ 1000 విషెస్ నాకు గిఫ్ట్ గా ఇచ్చారు అండ్ థ్యాంక్ యూ. ఇప్పుడు కొత్తగా ఛానల్ పెట్టారు కదా, నా 1000 విషెస్ అలా ఆ గిఫ్ట్ రూపంలో 1000 విషెస్ ఇచ్చాను అనమాట. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ఓకే రా, ఆల్ ద బెస్ట్. Thank you, Atta. Thank you. Love you. Thank you very much. And my sweetest darling Satya. Hello. Happy birthday. Thank you Satya. నా గురించి చెప్పు. ఓకే, నేనే వంగుతాను. సో మా ఏమవుతా సీరియల్ వదిన మా వదిన అండి. అక్క సారీ మా అక్క హాసిని అక్క. మా హాసిని అక్క వెరీ క్యూట్ స్వీట్, ఎప్పుడు ఇలానే చిన్నపిల్లలా ఉండు. యా, వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మీ యూట్యూబ్ ఛానల్ ఇంకా మంచి సారీ సిద్ధు గారు మీ యూట్యూబ్ ఛానల్ కూడా సరే మీ ఇద్దరు యూట్యూబ్ ఛానల్ ఇంకా మంచిగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు షిట్స్. Thank you very much. Thank you so much. Thanks. And your favorite Nayani and Vishal and Vikrant. Hey, Ashi and Anshu. మీ ఇద్దరు ఫేవరెట్ ఫ్రెండ్స్ ఆశి అండ్ అంశు. ఆశి అండ్ అంశు ఈ రోజు నా బర్త్డే పార్టీకి రావడం జరిగింది. మరి వాళ్ళ స్పందన ఏంటి మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. సో హ్యాపీ బర్త్డే. ఇలాగే హ్యాపీగా ఉండు, ఇలాగే మాట్లాడుతూ ఉండు, ఇలాగే అలా చేస్తూ ఉండు, ఇలాగే ఎలా చేస్తుండు. ఇంకా మా సిద్ధు ఇంకా తిను నా ఎప్పుడు డాన్స్ పార్ట్నర్ అన్నమాట, రీల్స్ పార్ట్నర్. సో ఇప్పుడు మీ ఛానల్ మేము మా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళ ఫ్రెండ్షిప్ గురించి తెలుసుకోవడానికి ఆన్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా బ్లడ్ బ్రదర్స్ లాగా ఉండే విక్రాంత్ అండ్ విశాల్. నాకు వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది. తాగి పడిపోయాం అనుకుంటారా? ఈ రోజు తెలీదు విశాల్ గారు రావాలి. ఈ రోజు మా పుడి అడుగుల చిట్టి పాపాయి మా విష్ణుప్రియ గారి బర్త్డే అండి. ఈ రోజు పిలవడం జరిగింది. చికెన్ చాలా బాగుంది, బిర్యానీ బాగుంది. ఇలా మాట్లాడి కట్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ Vishnupriya, she's the most interesting character in a serial. So, and most importantly, she's wearing my favorite color, both Sidhu and Vishnupriya. So, నాకు yellow అంటే చాలా ఇష్టం. So, for people who didn't know that, yeah, yellow is my really favorite color. And I wish you all the best, and for your YouTube channel also. And most importantly, many happiness of the day. Chicken. So sweet of you. Thank you very much. Thank you, And Vishal. Thank you. please do like and subscribe to YouTube channel with a lot of interesting content. Thank you very much. అండ్ నాకు వాకీ టాకీ అనే బిరుదునిచ్చిన మా మధుబాల గారిని కూడా ఈ సందర్భంగా నేను పిలవాలి అని అనుకుంటున్నాను. ఆవిడ నాకు ఎందుకు వాకీ టాకీ ఇచ్చారు అనేది ఈ రోజు నేను తెలుసుకోవాలి. ప్లీజ్ మధు గారు అసలు నాకు వాకీ టాకీ అని ఎందుకు ఇచ్చారు? ఇలా మాట్లాడుతున్నాను. ఇప్పుడు పిలిచారు అంటే అందరు పోయాక నువ్వు రా, ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి నన్ను పిలిచినట్టుంది. లాస్ట్ అంటా నేను. అందరు వెళ్ళిపోయారండి, అందరు వెళ్ళిపోయాక నన్ను పిలిచింది. బాయ్. అందరు వెళ్ళాక పిలిచింది నన్ను. ఇప్పుడు లాస్ట్ లో ఇంక నన్ను వాళ్ళందరూ గెస్ట్లు అండి. ఇది మా ఫ్యామిలీ అండి. సో మా ఫ్యామిలీ కాబట్టి మేము ఎప్పుడైనా మాట్లాడతాం.
అలా అంటావా? మధు నాకు ఇప్పుడు నీ బర్త్డే విషయాలు చెప్పాలి, నా గురించి ఏం చెప్పక్కర్లేదు, కానీ వాకీ టాకీ అని ఎందుకు నాకు బిరుదిచ్చావు చెప్తా. కానీ ఫ్యామిలీ అన్నావు, మీ అన్నయ్యని పిలువవా? మా అన్నయ్య అంటే నాకు భయసేస్తుంది మరి. అబ్బా ప్రభు అన్నీ రావాలి విషయం వద్దు నాకు, నాకు వాకీ టాకీ ఎందుకు? నేను చెప్తా, ఆయన వెళ్ళాక చెప్తా. మా వాళ్ళ ముందు ఎందుకు పెడతారా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. కవర్ చేసేస్తున్నారు వీళ్ళు కరెక్ట్ గా, కెమెరా వెనకాల అప్ చేసుకుంటున్నారు. ఓకే, సో వాకీ టాకీ ఎందుకు పెట్టానంటే యూజువలీ ఛానల్ స్టార్ట్ అయ్యి మేబీ ఒక 4 days అయిందండి. 4 days లో మా ఫస్ట్ నుంచి ఇది బుల్లెట్ ట్రైన్ అనే విషయం అయితే నాకు తెలుసు. ఏంటంటే సిద్ధు వర్క్ లో ఉంటాడు, ఓకే అవునా అన్న, అవునా మధు, ఓకే డన్ అయిపోయింది. సిద్ధుతో అక్కడ వర్క్ అయిపోయింది. ఈ పని ఏంటంటే midnight అరౌండ్ 11:30 to 12 o'clock తనకు ఐడియాస్ వస్తుంది అన్నట్టు. సో కాల్ చేస్తుంది, లేదంటే వాళ్ళ అన్న కాల్ చేసి, లేదంటే నాకు కాల్ చేస్తుంది. కంటిన్యూస్ నా దగ్గర కాల్ రికార్డ్ కూడా ఉందండి. కంటిన్యూస్ ఫర్ 3 minutes or 4 minutes నన్ను మాట్లాడింది. మధ్యలో హలో 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 అంటే ఏమైంది అంటే ఏం కాదు నేను మాట్లాడుతుంటే విను నువ్వు, మళ్ళీ అదే మాట్లాడుతుంది. అస్సలు గ్యాప్ ఇవ్వదు. తన ఐడియాస్ అంతా midnight వస్తుంది. ఏంటి దాని వెనకాల ఉన్నా అంటే మార్నింగ్ నుంచి నేను సెట్ కి వెళ్ళిన తర్వాత మేకప్ వేసుకున్న తర్వాత ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోతా. సో అప్పుడు నాకు ఆ డైలాగ్స్ అందులో ఎలా యాక్ట్ చేయాలి అవి మాత్రమే గుర్తుంటాయి. సో నైట్ నేను మేకప్ తీసేసి రిలాక్స్డ్ గా ఉన్న తర్వాత నా ఫ్యామిలీ ఓకే అంత హ్యాపీగా ఉంది అన్నప్పుడు తర్వాత నేను ఫర్దర్ గా ఏం చేయబోతున్నాను, ఓకే మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలి అని అనుకున్నాను. సో దానికి సంబంధించిన ఐడియాస్ అప్పుడు బొలుక్కుమని వస్తూ ఉంటాయి అనమాట. ఆ టైంలో నా బాధని, నా ఆనందాన్ని, ఇంకా ఏవైతే ఉంటాయో అవన్నీ భరించేది ప్రభు అన్న. ప్రభు అన్న బిజీగా ఉన్నారు అని తెలిస్తే మాట్లాడుకుంటే ఆగట్లేదు అన్నట్టు. ప్రభు అన్న కాల్ వస్తే ఏంటంటే కాల్ వస్తే నాకు మా ఆయనకి నవ్వొస్తుంది అన్నట్టు. కంటిన్యూస్ నవ్వుతాం. తను కాల్ రాగానే నవ్వుతాం. కాల్ అటెండ్ చేసిన వెంటనే స్పీకర్ లో ఉంటుందో మరేమో తెలియదు, ఎందుకు నవ్వుతాను నాకు అర్థం కాదు. నేను కాల్ రాగానే ఆయన నా మోహన్ చూస్తాను, ఆయన మోహన్ చూస్తాం. ఇప్పుడు ఏదో పెడతాను అనేసి గుర్తొస్తా. అయాన్స్ కూడా నవ్వుతున్నాడు అక్కడ. సో చెప్పు నువ్వు. సో దీనివల్ల నాకు వాకీ టాకీ అనే బిరుదునిచ్చారు. సో ఆల్ అబౌట్ టుడేస్ బాడీ. కీప్ స్మైలింగ్ ఆల్వేస్. ఎప్పుడు నవ్వుతుండు. 100 years హ్యాపీగా ఇద్దరు కలిసి నవ్వుతూ. అది చూడు ఎంత బాగా నవ్వుతున్నా. నీ ఫ్యామిలీతో ఒక్క నిమిషం ఆగాడు తీసుకొస్తా. ఎస్ టేక్ యువర్ బేబీ. ఇలాగే కలిసి నవ్వుతూ సరదాగా హ్యాపీగా ఉండండి. ఓకే, విషింగ్ యూ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడనా? బాయ్ చెప్పు. సో అందరూ వెళ్ళిపోయారు. తను చాలా అదృష్టం నాకు, ఎందుకంటే ఏది చేసినా సరే ఇద్దరు ఆలోచనలు అందులో ఉంటాయి. అండ్ ఇద్దరు కోఇన్సిడెన్స్ ఎప్పుడు మ్యాచ్ అవుతూనే ఉంటుంది మాకు. ఇంకెంతకన్నా ఏం చెప్పాలి, అందరూ చెప్పినట్టు అందాల రాక్షసి కాదు, నా అందాల రాక్షసి తిను. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సిద్ధు. నువ్వు లేకపోతే నేను లేను. ఈ రోజు విష్ణుప్రియ చూసారా, ఈ మొగుళ్ళు ఎప్పుడు అంతే, పిల్లలు ఎప్పుడైనా ఏదో ఒకసారి ప్రేమ కలిగినప్పుడు పొగడం అనుకోండి, కామెడీ ఇలాంటి మాట్లాడేసి మనం కాల్ తీసేస్తారు. సో నేను ఇంకేం మాట్లాడదలుచుకోలేదు. జస్ట్ ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ సిద్ధు. ఐ లవ్ యూ ఆల్వేస్. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా బర్త్డే చాలా బాగా సెలబ్రేట్ చేశారు. అండ్ దీని అంతటికి మై సపోర్ట్ సిస్టమ్ మా అత్తయ్య గారు కూడా. అత్తయ్య గారండి రండి. అండ్ ఈరోజు చాలా లేట్ నైట్ అయింది. బట్ మా అత్తయ్య మా మామయ్య ఇద్దరు మార్నింగ్ 4 o'clock నుంచి కంటిన్యూస్ గా వర్క్ చేస్తూనే ఉన్నారు. నేను లేకపోయినా సరే ఈ బర్త్డే డెకరేషన్ ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ అత్తయ్య. థ్యాంక్ యూ. కాలాల పాటు చల్లగా ఇలాగే హ్యాపీగా ఆనందంగా. థ్యాంక్ యూ. సిద్ధు ఇది చాలా నిపుణుల పర్యవేక్షణలో జరిగింది. So this is my cute family.
డాడీ అండ్ నా బర్త్డేకి మీరందరూ చాలా మంది కమెంట్స్ రూపంలో విషెస్ చెప్పారు. వాళ్ళందరికీ పేరు పేరున వెరీ వెరీ బిగ్ థ్యాంక్ యూ. మీ అందరినీ మేము ఎప్పుడు ఇలా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాము అండ్ మీ సపోర్ట్ మాకు ఎల్లకాలం ఉండాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో ఇప్పటి వరకు అయితే ఎవరైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సిద్ధేష్ ను. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కడం మర్చిపోవద్దు మా ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. అదే ఆన్ష్ చెప్పు బాయ్ చెప్పు. బాయ్ బాయ్ టాటా. దా చెల్లం బాయ్ చెప్పు. బాయ్. సో చూసారు కదా ఈ బ్యూటిఫుల్ డెకరేషన్ ఇదంతా. నేను SNP ఈవెంట్స్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. సో నాకు వితిన్ చాలా తక్కువ టైంలో ఇంత నీట్గా డెకరేషన్ చేసి నాకు ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ SNP ఈవెంట్స్. సో మీకు కూడా ఇలాంటి ఈవెంట్స్ జరిగిన ఇలాంటి డెకరేషన్ కావాలి అంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ SNP ఈవెంట్స్. డిస్క్రిప్షన్లో నేను వాళ్ళ కాంటాక్ట్స్ అవన్నీ నేను మెన్షన్ చేస్తాను. సో వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఎందుకంటే విష్ణు చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. తను ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నేను కోరుకుంటాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.